రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారం ఏదైతే ఉందో దానిపైన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఫిర్యాదు చేశారు ఆ బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అలాగే ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి కూడా పోలీసులకైతే ఫిర్యాదు ఇచ్చారు. అసలు ఎందుకు ఫిర్యాదు ఇవ్వాల్సి వచ్చింది, ఈ కేసులో ఎలాంటి మలుపు చోటు చేసుకోబోతుందని చెప్పేసి ఆయన మాటలోనే వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎందుకు మీరు ఈరోజు సీఎం మీద ఈ రేసు కేసులో ఫిర్యాదు చేయడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో? నిజంగా ఈ రేసు వల్ల తెలంగాణకు కోట్లాది రూపాయల లాభం వచ్చిండేది, పెట్టుబడులు వచ్చేవి, వేలాది మంది నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిండేవి. ఇప్పుడు చైనాలో తయారవుతున్న ఎలక్ట్రిక్ కార్లు భవిష్యత్తులో తెలంగాణలో తయారయ్యేవి. కానీ ఆ చరిత్రాత్మకమైన అవకాశాన్ని ఇప్పుడున్న ముఖ్యమంత్రి తన మూర్ఖపు విధానాల వల్ల, తన ప్రతీకార విధానాల వల్ల కోల్పోయింది తెలంగాణ రాష్ట్రం. నేను ఒక పౌరుడిగా, రాష్ట్ర ఖజానాకు పన్నులు గడుతున్న ఒక వ్యక్తిగా నా డబ్బులు కూడా ఆ 55 కోట్ల రూపాయల్లో ఉన్నాయి. నా డబ్బులు పోయినాయి. రేవంత్ రెడ్డి గారి అనాలోచిత విధానాల వల్ల, మూర్ఖపు విధానాల వల్ల నా డబ్బులు కూడా నాశనం అయిపోయినాయి. నా డబ్బులకు రావాల్సిన ఇన్వెస్ట్మెంట్ నాశనం అయిపోయింది. అందుకొరకు నేను ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా విధి లేక ఈరోజు నేను న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలుగా, ముఖ్య నేతలుగా మీరేమో సుమారుగా 700 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అయింది ఈ రేసు వల్ల అని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ 100 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్ నేతలు కానీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు కానీ. ఎంతవరకు నిజం ఉంది అసలు దీంట్లో? రోజు కుంభకోణాల్లోనే మునిగి తేలే కాంగ్రెస్ వాళ్ళకు ప్రతి దాంట్లో కూడా 100 కోట్ల కుంభకోణంలాగానే కనిపించడం చాలా సహజం. ఎందుకంటే కుంభకోణాలే కాంగ్రెస్ కుంభకోణాలు. నిజంగా ఇందులో కుంభకోణమే జరుగుంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ఆ డబ్బులు ఎక్కడున్నాయో దొరకబట్టేటోడు. పెద్ద కష్టం కాదు. పోలీసు వాళ్ళు దానికి డీజీపీ కూడా అవసరం లేదు. కానిస్టేబుల్ చెప్పి ఆ డబ్బులు తీసుకురాపోరంటే తీసుకొస్తాడు. అర్థమైందా? సో ఇక్కడ అసలు కుంభకోణాలు జరగలేదు. నిజంగా ప్రభుత్వ ఖజానాలో సొమ్మున్నది. అది హెచ్ఎండిఏ అకౌంట్లో ఉన్నది. హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ఉన్నది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అరవింద్ కుమార్ గారు ఇంజనీర్కి ఆర్డర్ ఇచ్చిండ్రు, చీఫ్ ఇంజనీర్కు. అక్కడి నుండి ఫార్ములా ఈ ఆర్గనైజేషన్కు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ అయింది. ఫార్ములా ఈ వాడు చెప్తున్న నా దగ్గర ఉన్నాయి డబ్బులు, ఇంకా మీరు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, అప్పుడే నేను వస్తాను వాడంటున్నాడు. ఇంకా ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తలేవని మేము అంటున్నాము. ఆ డబ్బులు వచ్చింటే మనకు మొబిలిటీ వాల్యూ వచ్చిండేది, రేసులు వచ్చిండేవి. మొదటి రేసులోనే దాదాపు 700 కోట్ల విలువైన బిజినెస్ జరిగింది తెలంగాణలో. ఇంకా రెండో రేసులో ఇంకా జరిగేది. మరి నువ్వెందుకు పెడతలేవు అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి నిజంగా 100 కోట్ల కుంభకోణం తీయవు కదా. 100 కోట్ల కుంభకోణం ఎక్కడున్నాయి? 100 కోట్లు తీ కదా. ఎవరొద్దన్నారు? నీ దగ్గర పోలీస్ ఉన్నది, తర్వాత ఇంటెలిజెన్స్ ఉన్నది, నీ దగ్గర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నది, నీ దగ్గర కమాండో ఫోర్స్ ఉన్నది. అందరిని పెట్టి తీ కదా. ఎక్కడున్నాయి 100 కోట్లు? ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది ఈ ఫార్ములా రేసులో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి, పెట్టలేదు అందుకే నిర్వహించలేదు అని చెప్పేసి అంటుంది. మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ మాత్రం ఎట్లా నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ రేసులను? అదే మరి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి ఈ ప్రశ్నకు సమాధానం. ఎందుకంటే మరి అందుకొరకే ఇవాళ నేను ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిన. పక్క రాష్ట్రం కర్ణాటక రేసులు నిర్వహిస్తుంది. ఉత్తరప్రదేశ్లో బుద్ధా సర్క్యూట్ అని పెట్టి యోగి ఆదిత్యనాథ్ రేసులు నిర్వహిస్తాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్లో గిఫ్ట్ సిటీలో రేసులు నిర్వహిస్తారు. పెద్ద ట్రాకే కడుతున్నారు వాళ్ళు. తెలంగాణ చేస్తే తప్పు, వాళ్ళు చేస్తే ఒప్ప. అక్కడ పక్కన కాంగ్రెస్ కర్ణాటకలో చేస్తే రైటు, ఇక్కడ మేము చేస్తే తప్ప. ఇదే నేను చెప్తున్నా. ఈ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు ఇలా కేసు పెట్టినంటే, ముఖ్యమంత్రి గారికి ప్రజల విశ్వాసం కోల్పోయిండు. ప్రజలు ఒక ముఖ్యమంత్రిని నమ్మి ఆయన చేతిలో తాళాలు పెడతారు. మా ఖజానాలో డబ్బు జాగ్రత్తగా చూసుకో, ఆ డబ్బును 10 చోట్ల ఇన్వెస్ట్ చేయి, దానివల్ల నాకు ఇంకా రిటర్న్స్ వస్తాయి, నాకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అని నమ్మి ప్రజలు ఆయన చేతికి అధికారం ఇచ్చిండ్రు. కానీ ఇవాళ ఆ డబ్బును 55 కోట్లను ఒక్క దెబ్బతో డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసిండు రేవంత్ రెడ్డి. ఎట్లుంటుందంటే, ఒక ఆయన చెట్టు వేస్తాడండి, చెట్టు వేసిన తర్వాత ఏమంటుంది, విత్తనం వేస్తాడు. విత్తనం వేసిన తర్వాత పైన మొలకెత్తుంది, వృక్షం అవుతుంది. మరుసటి నేను విత్తనం వేయలేదు, మరుసటి తర్వాత వచ్చిన ఆయన నేను విత్తనం వేయలేదు, విత్తనం నేను వేసింది కాదని చెట్టును కొట్టేస్తాడా? కొట్టాడు కదా. ఆ చెట్టు కింద కూర్చుంటాడు, నీళ్లు వేస్తాడు, దాని తర్వాత దానికి వచ్చిన ఫలాలను 10 మందికి అందిస్తాడు. అది చేయాలి. కానీ ఆ విత్తనం నేనే వేయలేదు కాబట్టి అని చెప్పి చెట్టును కొట్టేసి ఎట్టు ఉంటుందండి? అది పరిస్థితి ఇవాళ తెలంగాణలో. అందుకొరకే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్ 316 భారతీయ న్యాయ సంహిత ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసింది నేరం. అందుకొరకు వారి మీద పక్కా కేసు పెట్టాలి. అదేవిధంగా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేట్ చేసి ఆ
నేర అభియోగాలు నిరూపణ చేయాలి, నిరూపించి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని చెప్పేసి మేము చెప్పాం. ఇప్పుడు పోలీసు వ్యవస్థలో మీరు కూడా ఒక ఉన్నత స్థానంలో పనిచేశారు. సో ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆయనకు ఈ కేసులో ఎంతకాలం ఒకవేళ రుజువు అయితే శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది? మొట్టమొదటి ఇది కేసే కాదు, నేను అదే మొదటి రోజు ఇప్పుడు కూడా చెప్తాను. మొట్టమొదట కేటీఆర్ మీద కేసు ఉండదండి. కేటీఆర్ గారు చేసింది ఇన్వెస్ట్మెంట్, నేను అదే చెప్పిన. అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ అనుమతులు కానీ, అటు ఆర్బీఐ అనుమతులు కానీ, అలాగే ఆర్థిక శాఖ మినిస్టర్కి సంబంధించినటువంటి అనుమతులు కానీ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం నేరం కాదంటారా? ఒక క్యాబినెట్ మినిస్టరు అనుమతులు అవసరం లేదండి. క్యాబినెట్ మినిస్టర్ ఒక పాలసీ, ఒక అగ్రిమెంట్ ప్రకారం చేసిన ఇన్వెస్ట్మెంట్. అది అగ్రిమెంట్, ఒక ట్రైపార్టేట్ అగ్రిమెంట్, ఒక జీవో ప్రకారం ఎంటర్ అయిన అగ్రిమెంట్. అంతే తప్ప అనుమతులు లేకుండా ఆయన జోబిలోకి పైసలు వచ్చి ఉంటానో, ఆయన ఇళ్ళల్లో దావతులు చేసుకుంటానో, లేకపోతే ఆయన ఎక్కడన్నా ప్రభుత్వ ఖజానాతోని విదేశాల్లో షికారు చేస్తానో, అవి చేస్తానో అది తప్పవుతుంది. ఆయననే క్లియర్గా చెప్తున్నాడు, అయ్యా నేను 55 కోట్లు ఫార్ములా ఈ ఆర్గనైజేషన్కి ఇచ్చిన, ఫార్ములా 7 నాకు వచ్చినాయి అంటున్నాడు. ఈ రేసు నిర్వహిస్తే 700 కోట్లు వస్తాయని చెప్పి ఎన్నో సంస్థలు చెప్తా ఉన్నాయి. అది ఎట్లా ఒకదొకలు అవుతాయండి? ఎట్లా ఒకదొకలు అవుతాయి? రేవంత్ రెడ్డి చేసింది ఒకదొకలు. నేను అదే చెప్తున్నా, నువ్వు 55 కోట్లకి ఇంకో 55 కోట్లు కలిపింటే నాకు 1000 కోట్ల పెట్టుబడి వచ్చి ఉండేది కదా. కర్ణాటక కూడా అదే పని చేస్తున్నాడు, యూపీ వాడు అదే పని చేస్తున్నాడు, గుజరాత్ వాడు అదే పని చేస్తున్నాడు. తెలంగాణ ఎందుకు చేస్తలేదు? నా బాధ అంతా అది. నా తెలంగాణ నా కళ్ళ ముందరనే శిథిలం అయిపోతున్నది. నా తెలంగాణ ఇమేజ్ ఖరాబ్ అవుతున్నది. నా హైదరాబాద్ ఇమేజ్ ఖరాబ్ అవుతున్నది. దీనివల్ల మాకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి, కొత్త పెట్టుబడులు రాకుండా పోతున్నాయి. మరి నా బిడ్డలు ఏం కావాలి? మా పిల్లలు వీళ్ళందరూ చదువుకుంటున్న వాళ్ళు, ఇక్కడ యూత్ అంతా ఉద్యోగాలకి వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? మరి దావోస్కు పోయి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినా కూడా చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి ఆయన వచ్చుడైతే ఒక చిన్న బ్యాగ్తోనే వచ్చాడు. మరి పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండో ఏందో నాకైతే తెలియదు. 1,78,000 కోట్లు మరి ఏమైనా విమానాల్లో తరలించిండా, లేకపోతే ఎట్ట తరలించిండా? పేపర్లల్లో మస్తు మంది తీసుకొస్తారు. మెగా కృష్ణారెడ్డి హైదరాబాద్లో ఉంటాడు, రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉంటారు, మాత్రం దేవాసులో మాత్రం పేపర్లు మార్చుకున్నారు. ఇక అది పెద్ద స్టోరీ. సో నిజంగా వాళ్ళు పెట్టుబడులు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు నేను అప్రిషియేట్ చేస్తా. ఆయన కైట్ ఫెస్టివల్ పెట్టిండండి రేవంత్ రెడ్డి, నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎయిర్ షో పెట్టిండు, అప్రిషియేట్ చేస్తున్నా. అదేవిధంగా నువ్వు ఇంకా పెద్ద పెద్ద సమ్మిట్లు పెడితే నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఆయన తిడతలేనండి, ఆయన మీద నాకు వ్యక్తిగత ఏమంటారు ప్రతీకారమో లేకపోతే కక్ష కార్ప అట్లాంటివి లేవు. కానీ నువ్వు కైట్ ఫెస్టివల్ చేస్తే రైటు, నువ్వు ఎయిర్ షో చేస్తే రైటు, నువ్వు ఏఐ సమ్మిట్ పెడితే రైటు. కేటీఆర్ గారు ఫార్ములా ఈస్ రేట్ పెడితే తప్పెట్టవుతుంది? అదే నేను అంటున్నా. నువ్వు కైట్ ఫెస్టివల్కు 3 కోట్లు ఖర్చు పెట్టినావు, ప్రభుత్వ సొమ్మే. కేటీఆర్ గారు కూడా 55 కోట్లు ఫార్ములా ఈ రేస్ కోసం తెలంగాణ కోసం ఖర్చు పెట్టాను. ఇంటి కోసం ఖర్చు పెట్టిండా? లేకపోతే ఆయన నేను ఒక్కరినే చూసుకుంటా, మీరందరూ ఇళ్ళలో వండుకోండి, నేను ఒక్కరినే ఈ ఫార్ములా ఈ రేస్తున్నా అన్నాడు ఆయన ఏమన్నా? ఇప్పుడు ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారు ఈ రేసు నిర్వహించకపోవడం వల్ల తెలంగాణకు పెద్ద నష్టం జరిగిందంటారా? అబ్సల్యూట్లీ. నేను అదే ఈరోజు కంప్లైంట్ ఇచ్చింది కూడా అందుకొరకే. రేవంత్ రెడ్డి గారు ఈ రేసు నిర్వహించకపోవడం వల్ల నా 55 కోట్లు మాత్రమే నష్టపోలేదు. నేను తెలంగాణకు రావాల్సిన 1000 కోట్ల రూపాయలు కూడా తెలంగాణకు రాకుండా పోయినాయి. అదేవిధంగా వేలాది మందికి వచ్చే ఉద్యోగాలు కూడా పోయినాయి. ఆయన నిజంగా 55 కోట్లకి ఇంకో 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, ఇంకో 100 కోట్లు పెట్టుంటే తెలంగాణకు చాలా లాభం అయి ఉండేది అనేది మొదటి పాయింట్. రెండో పాయింట్, నేను ఎందుకు పోలీస్ స్టేషన్ పోయినంటే, రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పథకం ఇచ్చారు, దివంగత రాజశేఖర రెడ్డి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇచ్చారు, ఫీ రియంబర్స్ స్కీమ్ ఇచ్చారు. కేసీఆర్ గారు వచ్చిన వెంటనే ఈ స్కీములు మొత్తం నేను చేయలేదు అని చెప్పి బంద్ చేయలే. ఆయన ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేశారు, ఫీ రియంబర్స్ని కంటిన్యూ చేశారు, ఉచిత విద్యుత్ని కంటిన్యూ చేశారు. ఇంకా ఆయన జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. దానివల్ల తెలంగాణకు పూర్తిగా న్యాయం జరగలేదు అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో రకరకాల ప్రాజెక్టులు పెట్టారు. అంటే ఇవి నేను చేయలేదని చెప్పి వాటిని శిథిలం చేయలే కదా. అర్థమైందా మీకు? సో నేనేమంటానంటే, ఒక ముఖ్యమంత్రి అంటే నువ్వు ఒకవేళ క్యాన్సిల్ చేస్తే దానికి లాజిక్ చూపించాలి. ఒక ముఖ్యమంత్రి ఒక పని చేసిన తర్వాత మనం దాన్ని ఇంప్రూవ్ చేయాలి. లేకపోతే దానివల్ల ప్రజలకు నష్టం అవుతుంది అని అనుకుంటే ఇంకా నువ్వు వేరే పని మొదలు పెట్టాలి. అది లేదు, ఇది లేదు, నువ్వు ఏమి డిస్కషన్ చేయకపోతే అసెంబ్లీలో మా పార్టీ వాళ్ళు పట్టుబట్టిన అయ్యా కొంచెం డిస్కషన్ చేయి, నీ దగ్గర ఉన్న రికార్డు తీసుకురా, మా దగ్గర ఉన్న రికార్డు తీసుకురా, అసెంబ్లీలో కొట్లు మాట్లాడదాం, డిబేట్ చేద్దాం. ఏమన్నా వేరే చోటికి రమ్మంటే అక్కడికి వస్తాం, మీ ఇంటి దగ్గరికి రమ్మంటే మీ ఇంటి దగ్గరికి వస్తామంటే కూడా ఎక్కడైనా డిబేట్కి వస్తలేడు. ఏమనంటే ఆ దానకిషోర్తో కంప్లైంట్ ఇప్పించాడు, అయిపోతుందా? ఇక పోలీసు, నేను హోంమంత్రిని, నేను ముఖ్యమంత్రి కాబట్టి ఏసీ బోళ్ళు ఈడీఓలు నేనేం చెప్పినా నడుస్తుంది అని అనుకొని పోలీసులను ఎంబడబెట్టి పోలీసులను ముందర పెట్టుకొని గేమ్ ఆడుతున్నాడు. దానివల్ల ఎవరికి లాభం? హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది. ఇలా ఫార్ములా 7 మళ్ళీ వస్తాడానంటే హైదరాబాద్కు చచ్చినారు. అమ్మో నేను ఎక్కడన్నా పోతే కానీ తెలంగాణ పోనట్టు, ఎక్కడ ముఖ్యమంత్రి కేసు పెట్టినా బొక్కలేస్తాడని. అదే ప్రాబ్లం. అంటే నేనేమంటున్నానంటే, ఒకవైపు ఏమో తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్వెస్ట్మెంట్ జరగాలని ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమ్మిట్లో చెప్పిండు.
ఇదే ముఖ్యమంత్రి మరి ఎలక్ట్రిక్ వెహికల్ రేసింగ్ను నిర్వహించినందుకు కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండు. పిచ్చోళ్ళు ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు వస్తారండి వాళ్ళు? నాకు వాళ్ళు చుట్టాలు కాదు, ఈ ముఖ్యమంత్రి నాకేం శత్రువు కాదు. నేను ఏమంటున్నంటే ఒక రాష్ట్ర బాగోగుల కోసం నువ్వు ఆ రోజు డిసెంబర్ 6వ తారీఖు నాడు 2023 రేవంత్ రెడ్డి గారు ఏం ప్రమాణం తీసుకున్నాడు? రేవంత్ రెడ్డి అనే నేను రాగద్వేషాలకు అతీతంగా, భయము ప్రతీకారము లేకుండా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తాను అని గవర్నర్ గారి సమక్షంలో రాజ్యాంగం మీద చేయబెట్టి ప్రమాణం చేసిండు. నువ్వు రాగం అంటే అనురాగం అంతేనేమో కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళ మీద చూపిస్తున్నావు. ద్వేషం అంతేనేమో బీఆర్ఎస్ల మీద చూపిస్తున్నావు. అవసరమానండి ఇవన్నీ? ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం ప్రశాంతంగా రూల్ చేయ కదా. నీకు అధిక అవకాశం వచ్చింది, చేసుకో, 10 మందికి మంచి చేయి. రోజు ఈ సోషల్ మీడియా కేసులు, ఈ లీకులు, వాళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద కేసులు అవసరమా రేవంత్ రెడ్డి గారికి? మంచిగా చేసుకోవచ్చు కదా. ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రేసు క్యాన్సిల్ చేయడం వల్లనే తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అనేటివి వెనుదిరిగిపోయినాయి. అలాగే తెలంగాణ యువతకు కూడా ఉపాధి కరువు అయిందని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలివెలుగు బీఆర్ఎస్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలివెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.